హలో ఫ్రెండ్స్, నేను మీ రాజ్ కుమార్, సేల్స్ గ్రోత్ స్ట్రాటజిస్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో సేల్స్కి అండ్ మార్కెటింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. 50% ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ కానివ్వండి, మరియు నార్మల్ పీపుల్, బిజినెస్ రిలేటెడ్ కాకుండా ఉన్న పర్సన్స్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఒకటే అని అనుకుంటారు. సో ఈ రెండింటికి తేడా ఉంది. అదేంటంటే మార్కెటింగ్ యొక్క అల్టిమేట్ గోల్ లీడ్ జనరేషన్, మరియు సేల్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఇస్ రెవెన్యూ జనరేషన్. మార్కెటింగ్ అనేది ఒక ప్రోడక్ట్ ఎంక్వైరీ మాత్రమే. ఎలాగంటే మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఫిజికల్ గా మార్కెట్కి వెళ్ళి ప్రోడక్ట్ ని చెక్ చేయడం కానీ, లేదా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కానివ్వండి, ఒక యాడ్స్ చూడడం ద్వారా కానివ్వండి, ఆ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం, మనకు కావాల్సిన ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్, ఆ ప్రోడక్ట్ యొక్క అంటే లాంగ్ లాస్ట్ కానివ్వండి, ఇవన్నీ చెక్ చేయడం అనేది ఫస్ట్ మార్కెటింగ్ కిందకనే వస్తుంది. సో ఒక ప్రోడక్ట్ని మనం దాని క్వాలిటీకి సంబంధించిన అన్ని చెక్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ డీల్ని క్లోజ్ చేస్తామో అది సేల్గా కన్వర్ట్ అవుతుంది. సో మార్కెటింగ్కి సేల్స్కి అనేది ఈ డిఫరెన్స్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెటింగ్ అనేది ఫస్ట్ వస్తుంది అండ్ సేల్స్ అనేది సెకండ్ వస్తుంది. ప్రోడక్ట్ ఎంత జెన్యూన్గా ఉందో, ఆ ప్రోడక్ట్ వల్ల ఎంతమంది కస్టమర్స్ బెనిఫిట్ అయ్యారో, ఎలాంటి సర్వీస్ ఇస్తామో అండ్ ఇలాంటి పాయింట్స్ మీద ఫోకస్ చేస్తే కస్టమర్స్కి ఒక క్యూరియాసిటీ అనేది జనరేట్ అయ్యి కస్టమరే మన ప్రోడక్ట్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది. కస్టమర్ యొక్క నీడ్ని తెలుసుకొని మన ప్రోడక్ట్ని సేల్ చేయడము అండ్ దాని క్వాలిటీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మన ప్రోడక్ట్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో కస్టమర్తో కనెక్ట్ అయ్యి వాటిని క్లియర్ చేయడం కానీ, దానివల్ల మన సేల్స్ అనేది ఇంకా గ్రోత్ అవుతుంది. సో దాని ద్వారా మన బిజినెస్ అనేది కూడా ఇంకా గ్రోత్ అవుతుంది. మార్కెటింగ్ అనేది కన్సిస్టెంట్గా లేకపోతే సేల్స్ అనేది కూడా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. సేల్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటే మన ప్రోడక్ట్ని సేల్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుందాం. మార్కెటింగ్ అనేది ఎప్పుడైతే కన్సిస్టెంట్గా లేకపోవడం వల్ల సేల్స్ మీద దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. సేల్స్ అనేది సరిగ్గా లేనప్పుడు సేల్కి రిలేటెడ్గా ఉన్న ఆపరేషన్స్ కానివ్వండి, అండ్ కంపెనీ స్టాక్స్ కానివ్వండి, ఇన్వెంటరీ కానివ్వండి వేస్ట్ అవుతుంది. దాని ద్వారా మన సేల్స్ అనేది తగ్గిపోవడము, మన బ్రాండ్ వాల్యూ తగ్గిపోవడము అండ్ మన రెవెన్యూ జనరేషన్ అనేది కూడా తగ్గిపోవడము అండ్ మార్కెట్లో ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లాగా క్రియేట్ అవుతుంది. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మార్కెటింగ్ మీద సేల్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సేల్స్ అనే దాని మీద కంపెనీ ఆపరేషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి సేల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మార్కెటింగ్ కన్సిస్టెంట్గా ఉంటుందో సేల్స్ కన్సిస్టెంట్గా ఉంటాయి. సేల్స్ కన్సిస్టెంట్గా ఉందంటే ఆ సేల్స్కి సంబంధించిన రిలేటెడ్ ఆపరేషన్స్ టీమ్స్ అన్నీ కూడా కన్సిస్టెంట్గా వర్క్ చేస్తాయి. కంపెనీ గ్రోత్ కూడా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం రాజ్ కుమార్ సేల్స్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.